హాయ్ వివర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం కాపు అమ్మాయిలను అయితే తీసుకొచ్చాను. మరి అందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి మెడికల్ ఫీల్డ్ లో చేసే అమ్మాయిలను కూడా ఈ రోజు మీ అందరి కోసం అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క ప్రొఫైల్ లో మన కాపు అబ్బాయి కుటుంబ సభ్యులు అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. మరి ఈ రోజు నా కాపు కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మొదటగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/1995, ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. వీళ్ళు మరి మన పెద్దపల్లిలో అయితే ఉంటున్నారు. పెద్దపల్లిలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి జాబ్ అయితే హైదరాబాద్ లో చేస్తున్నారండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. కాపులో అందమైన అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/12/1995, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి బీటెక్ చేశారు. మరి ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ కోంపల్లిలో అయితే ఉంటున్నారు. మరి కోంపల్లిలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అక్కడ హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ అమ్మాయికి. మరి అబ్బాయిని ఎలా కోరుకుంటున్నారంటే తెలంగాణ, ఏపీ ఎక్కడైనా పర్లేదండి, మంచి అబ్బాయి కాపు నుండి అందమైన అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, మంచి అబ్బాయి, కుటుంబాన్ని అర్థం చేసుకునే కుటుంబం అయితే చాలు, ప్రాపర్టీస్ ఉండి హోమ్ హౌస్ ఉంటే చాలు అన్న ఉద్దేశంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మా కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/12/1999, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన చెన్నైలోనే జాబ్ చేస్తున్నారండి. మరి అమ్మాయి వాళ్ళు అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటంటే చెన్నైలో అయినా పర్లేదండి, మరి హైదరాబాద్ చుట్టుపక్కల అయినా పర్లేదు, మంచి కుటుంబం అయితే చాలు. అబ్బాయి కాపు నుండి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ప్రాపర్టీస్ కూడా ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి, కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలా అన్న ఉద్దేశంలో మరి ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/6/1998, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి TCS లో అయితే పని చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన చెన్నూరులో అయితే ఉంటున్నారు. మరి చెన్నూరులోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, కాపు నుండి మంచి కుటుంబం, అబ్బాయి అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, సాఫ్ట్వేర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి, కుటుంబాన్ని బాగా చూసుకునే అబ్బాయి కావాలి. మరి హోమ్ హౌస్ ఉండి ప్రాపర్టీస్ కూడా ఉంటే చాలు అన్న ఉద్దేశం మరి ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1991, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 35 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన విజయవాడలో అయితే ఉంటున్నారు. మరి విజయవాడలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆంధ్రాలోనే ఎక్కడైనా పర్లేదు, అబ్బాయి కాపు నుండి అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి ఇద్దరం సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటుందన్న ఆలోచన అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ప్రాపర్టీస్ ఉండి హోమ్ హౌస్ ఉండి కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/8/1993, ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ ఫార్మసీ అయితే చేశారు. మరి ఈ అమ్మాయి మెడికల్ ఫీల్డ్ లో అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన ఒంగోలులో ఉంటున్నారు. ఒంగోలులోని సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏపీలో ఎక్కడైనా పర్లేదండి, మున్నర్ కాపు నుండి అందమైన అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి, కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశం అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. హోమ్ హౌస్ ఉండి ప్రాపర్టీస్ కూడా ఉండాలి, కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ గురించి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.